హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య రోజు చూస్తాం, ఓకేనా? ఈ అమావాస్యకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు మీ పర్సన్? మీకు కనుక నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మేక్ ప్రామిస్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్లో వెళ్ళేసి ఉంటే థర్డ్ పర్సన్ రిలేషన్లో తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట, ఓకేనా? మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ఇక్కడ అపోజింగ్ అని ఉంది, ఓకే. ఇక్కడ మేక్ ప్రామిస్ అంటే ఈ పర్సన్ మీ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అయిపోయారు. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయినట్టుగానే చూపిస్తుంది, ఓకేనా? సో తను ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ మీతో రిలేషన్లోకి రావాలి అని ఉంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ డిసైడ్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. తను థర్డ్ పర్సన్తో ఉంటూనే ఇక్కడ మీతో మైండ్ గేమ్ ఆడి కూడా ఉండొచ్చు అనమాట. అంటే మీ మీద ప్రేమ ఉన్నట్టుగా తను నటించారనమాట, బయట మాత్రమే. కానీ తన లోపల అప్పుడు ప్రేమ అనేది లేదండి. కేవలం మీరు ఏమనుకుంటారో ఏమో అనే విధంగా మీతో ప్రేమగా నటించి ఉంటారు ఈ పర్సన్. తను ఆల్రెడీ అక్కడ థర్డ్ పర్సన్తో ఉన్నారు, ఓకేనా? సో అక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉంటూ మిమ్మల్ని తను మోసం చేసి ఉంటే ఇక్కడ తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్లో ఉన్నారనమాట. ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వరల్డ్ యాక్షన్స్ అని అంటున్నారనమాట. సో మీకు అపాలజీ అడుగుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు. టుగెదర్నెస్ అంటే మీతో ఈ పర్సన్ టైం స్పెండ్ చేస్తే తనకు అసలు టైం కూడా తెలియదనమాట. మీ గురించి ఆలోచనలో ఈ పర్సన్ అంత మునిగిపోతున్నారండి ఈరోజు. మీ దగ్గర ఉంటే తనకు మంచి టైం పాస్ అవుతుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అదంతా ఈ పర్సన్కి ఈరోజు గుర్తుకు వస్తుందన్నమాట. హార్ట్ బ్రేక్. తను థర్డ్ పర్సన్లో ఉంటే థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉంటే ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. తను తట్టుకోలేని విధంగా ఇక్కడ ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారనమాట. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారండి ఈరోజు. మీకు సంబంధించింది ఏదైనా మెమొరీస్ ఈ పర్సన్ దగ్గర ఉంటే వాటితోనే తను జీవితాన్ని కాలాన్ని గడుపుతున్నాను అని అంటున్నారనమాట. కానీ తన డ్రీమ్లో అంటే తను కలలలో ఈ పర్సన్ మీకు చాలా దగ్గరగా ఉంటున్నారనమాట. ఈ పర్సన్కి మీరు కళ రూపంలో వెళ్తున్నారు. ఆ కళలో మీరు ఈ పర్సన్కి చాలా దగ్గరగా ఉంటున్నారనమాట. కాబట్టి మీ వాల్యూ ఏంటో కూడా ఈ పర్సన్కి అక్కడ అర్థమవుతుంది. ఆ కళలో మీరు తన మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తున్నారో అదంతా ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఏం చేయాలో ఏమి అర్థం కాక ఇక్కడ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు. సో తనకి తను ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారనమాట. మీరు తన క్రష్ అని ఈ పర్సన్ అంటున్నారండి. తను ఫేక్ లవ్లో వెళ్ళిపోయి తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నారు అని తనే బాధపడుతున్నారు అని ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు. అక్కడ మాస్క్ వేసుకొని ఉన్నారు, ఆ మాస్క్ని తను గమనించలేకపోయారు అని ఈ పర్సన్ అంటున్నారనమాట. చాలా మోసపోయి ఉన్నారు కదా. సో ఆ పర్సన్ కూడా లాయల్టీగా లేరండి పర్సన్. అంటే బయట మాత్రం ఫేక్ ప్రేమ చూపిస్తూ ఉండడం, లోపల ఇంకో విధంగా ఉండడం అనమాట. సో అలాంటి ఎనర్జీ అనమాట. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉంటే వారితో రిలేషన్ ఏం చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. సో వారితో రిలేషన్ ఇంకా ఇంట్రెస్ట్ లేదు, సో మూవ్ ఆన్ అయిపోదాం అని అంటున్నారనమాట. వీటికి మనం క్లారిఫికేషన్ చేస్తాం, ఓకేనా? వీటికి క్లారిఫికేషన్
మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా అదర్ పర్సన్ మీద అయితే ఫోకస్ చేశారండి. అదర్ పర్సన్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారనమాట వారు. డిసైడ్ కార్డ్కి ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు చాలా మందికి. సో డివోర్స్ సిచ్యువేషన్లో ఉంటే ఒకవేళ మీరు కూడా డివోర్స్ గురించి ఎదురు చూస్తున్నారంటే మీకు జస్టిస్ అనేది మీకు వస్తుందండి. అండ్ రీయూనియన్ గురించి ఎదురు చూసిన వారికి రీయూనియన్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పర్సన్తో కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఓకే, రిగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు అపాలజీ అడగాలి అనుకుంటున్నారు, మీకు సారీ అడగాలనుకుంటున్నారు ఈ పర్సన్ రాశి వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా ఉంటారు. టుగెదర్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోతున్నారండి మీ రిలేషన్లో. ఈ పర్సన్ ఇప్పుడు స్టక్ అయిపోతున్నారన్నమాట. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళిపోయినా తను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంటే మీ కేరింగ్ అనేది ఈ పర్సన్ని వదలడం లేదనమాట. మీరు చూపించిన కేరింగ్ కానీ అండ్ కల్మషం లేని మీ ప్రేమ అనేది ఈ పర్సన్ని మీ దగ్గర నుంచి తనని మూవ్ ఆన్ అవ్వకుండా చేస్తుందన్నమాట. సో కాబట్టి ఈ పర్సన్ ఇక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, ప్లీజ్ కార్డ్కి క్లారిఫికేషన్. మిమ్మల్ని అన్కండిషనల్గా ఈ పర్సన్ లవ్ చేస్తున్నారు. హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫికేషన్. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, మీ కొలీగ్స్ కూడా ఉంటారనమాట. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుందండి. కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ కోర్ట్ కేసెస్ కూడా నడుస్తుంది అన్నట్టుగా మెసేజ్ అనమాట. ఇద్దరి మధ్యలో ఏదో మనీ రిలేటెడ్ ఏదైనా ఉండొచ్చండి మీ మధ్యలో. ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ కూడా ఆడతారండి. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ గురించి కూడా ఈ పర్సన్కి ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుందండి. ఓకే, తన జీవితంలో తను ఒంటరి పోరాటం చేస్తున్నారు. అండ్ మన వ్యూయర్స్ కూడా మీ పర్సన్ మీతో గడికోసారి ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉంటారనమాట. ఓకే, మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది మెసేజ్ అనమాట. అండ్ ఈ థర్డ్ పర్సన్ రిలేషన్లో మీ పర్సన్ ఉన్నారు అంటే ఇక్కడ తను ఇంత ప్రేమను చూపిస్తే ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది మీ పర్సన్కి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఆలోచిస్తున్నారు బాగా. లోయాలిటీ కార్డ్కి క్లారిఫికేషన్. రీయూనియన్. మీ సోల్మేటే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, చాలా బాధలో ఉన్నారు కాబట్టి తను తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ. ఓకేనా, తను ఏదో బాధపడుతున్నారు ప్రజెంట్ టైంలో. ఇక్కడ సైన్స్ వచ్చేసి వృషభం, కన్యా, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి కూడా ఉంది. ఓకేనా. ఓకే, ఈ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇక్కడ పాస్ట్లో చాలా బాగుందండి. ప్రజెంట్లో మీ పర్సన్ లైఫ్లో ఏదో రీయూనియన్ లాంటిది ఏదో జరిగిందండి. సో కాబట్టి మీరు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో మీరు ఉన్నారనమాట. తన లైఫ్లో ఏదో రీయూనియన్ అవుతుంది. మేబీ మీ పర్సన్కి కొంతమందికి వేరే వారితో మ్యారేజ్ కుదరడం కానీ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు. సో వారి లైఫ్లో ఏదో రీయూనియన్ లాంటిది చూపిస్తుంది కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారు. 24/7 దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు కొంతమందికి మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం లేదు అని అనుకుంటున్నారు. ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారండి. మీ లైఫ్లోకి ఏదో ఒక ఆఫర్ తీసుకుని తను వస్తారనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేస్తాం. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఎన్వి, ఆల్ టైడ్ అప్. మీ
పర్సన్ ఈరోజు ఏం బాగాలేదండి. తను కెరియర్ పరంగా కూడా చాలా లాస్‌లో ఉన్నారు. రిలేషన్ పరంగా కూడా చాలా మోసపోయి ఉన్నారు. చాలా నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తా ఉన్నారనమాట. ఏదో విషయంగా చాలా నెగెటివ్‌గా ఆలోచించడం అనమాట. ఓకే. మీ ఎనర్జీస్ మీరు ఈ పర్సన్‌ని చాలా అటాచ్ అయిపోయినట్టుగా ఈరోజు మీ పర్సన్ మీకు చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. చాలా బాధపడతా ఉన్నారనమాట. ఏదో మనీ రిలేటెడ్ ఎక్కువ చూపిస్తుందండి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. కాబట్టి ఈ పర్సన్‌కి మీరు మనీ హెల్ప్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఆల్రెడీ ఈ పర్సన్ వలన మీరు చాలా లాసే ఉన్నారనమాట. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. అది మీ ఎనర్జీ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారనమాట. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల అంతా క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా నెగెటివ్ ఉంది అంటే ఎంత నయమైపోతుంది, హ్యాపీగా ఉంటారు అని అర్థం అనమాట. మీ లైఫ్‌లో ఏంజెల్స్ ఎవరైనా పీపుల్స్‌ని కూడా సెండ్ చేస్తారండి మీకు ఏ విషయంలో అయినా హెల్ప్ చేయడానికి. లుక్ ఫర్ ఏ సైన్ అనమాట. ఏంజెల్స్ మీకు ఏదో ఒక మీ ఇంట్యూషన్‌కి ఏదో సైన్ అనేది పంపిస్తారు. సో, దానిని మీరు గుర్తిస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ గైడెన్స్ ఏంటి చూస్తాం. యూనివర్స్ గైడెన్స్ ఈరోజు అమావాస్య కదా! సో, కాబట్టి యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? మీ పాస్ట్ పర్సన్‌తో మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారనమాట. మీరు మాత్రం మీ బౌండరీస్‌లో ఉండండి అని చెప్తున్నారండి. ఓకే. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారు కదా! చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. చాలా భారం, మీ జీవితం అంటేనే మీకు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుందండి ఈ పర్సన్‌ని తలుచుకుంటేనే. సో, అలాంటి ఎనర్జీ అనమాట. మీ పర్సన్ మాత్రం వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో, ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తున్నారండి యూనివర్స్ వచ్చేసి. ఓకే. మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతే ఇక్కడ మళ్ళీ తను మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీతో రీయూనియన్‌కి వస్తారు అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అండ్ షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.